ఆర్థిక పరమైన నేరాలకి ఉరిశిక్షలు ఉంటాయా? డెత్ పెనాల్టీ ఇవ్వొచ్చా? భారతదేశంలో ఉరిశిక్షలు ఆర్థిక పరమైన నేరాలకి పడవు. ఎకనమిక్ అఫెన్సెస్ కి పనిష్మెంట్స్ ఉంటాయి, కానీ ఉరిశిక్షలు మాత్రం ఉండవు. మీరు భారతదేశంలో గమనిస్తే పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు, స్కామ్లు, 2G స్పెక్ట్రమ్ అవ్వచ్చు, సహారా స్కామ్ అవ్వచ్చు, కోల్గేట్ స్కామ్ అవ్వచ్చు, లేదా ఫాడర్ స్కామ్ అవ్వచ్చు, ఏ స్కామ్ అయినా సరే మనం గమనిస్తే శిక్షలు ఉంటాయి. వాళ్ళు ఒకవేళ పొలిటీషియన్స్ అయితే డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఈవెన్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత వాళ్ళు బయటకు రావటం, హ్యాపీగానే లైఫ్ ఉంటాం. ఆ కేస్ హరాస్మెంట్ మాత్రం జీవితాంతం ఉంటుంది వాళ్ళు చేసిన తప్పుకి. కానీ ఉరిశిక్షలు అయితే పడవు. అది భారతదేశం. అయితే వియత్నాం కరప్షన్ ని ఉక్కు పాదంతో తొక్కే పనిలో ఉంది. రీసెంట్ గా వియత్నాంలో ఒక మహిళా దిగ్గజం, ఆవిడని బిజినెస్ టైకూన్ అంటారు వియత్నాంలో. ఆవిడ పేరు ట్రాంగ్ మై లాన్ అన్నమాట. ఆవిడ వియత్నాంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్. ఆవిడ చాలా పెద్ద నేరం చేసింది. దాదాపు 10 సంవత్సరాల పాటు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఫ్రాడ్ చేసింది. 1 lakh crore అన్నమాట. సైగాన్ కమర్షియల్ బ్యాంక్ అని వియత్నాంలో ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ లో ఆవిడకి 90% షేర్ ఉంది. ఆ వాటాలన్నీ చాలా ఫ్రాడ్ చేసింది, దానికి సంబంధించి డబ్బులు కరప్ట్ చేసింది, చాలా మనీ తినేసింది అనమాట ఆవిడ 10 సంవత్సరాల కాలంలో. ఇదంతా ఒక ప్రాసెస్ లో జరిగింది. ఆ కేసు తేలింది నిన్న వియత్నాంలో. వియత్నాంలోని కోర్టు ఆవిడికి ఉరిశిక్ష విధించింది, మరణ దండన విధించింది. వియత్నాం కమ్యూనిస్ట్ దేశం, సింగిల్ పార్టీ రూల్ అన్నమాట. సో వియత్నాంలో ఫ్రాడ్స్ చేస్తే, ముఖ్యంగా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తే చాలా పెద్ద నేరం అక్కడ. సో ఆవిడికి ఉరిశిక్ష చేశారు. మీకు తెలుసా, ట్రాంగ్ మై లాన్ ఆవిడ ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా ఉండేది. ఆవిడ పేరు చెప్తే వియత్నాంలో ఒక టాప్ బిజినెస్ ఉమెన్ అన్నమాట. అటువంటి ఆవిడికి ఈ మరణ దండన పడటం అనేది చాలా మంది షాక్ అవుతున్నారు. కానీ ఆర్థిక నేరాలకు అంత శిక్ష లేకపోతే ప్రపంచంలో ఇక ముందు పెద్ద పెద్ద నేరాలు, ముఖ్యంగా అవన్నీ సామాన్య ప్రజల డబ్బులు, ఇవన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద ఫ్రాడ్స్ చేస్తే వీళ్ళు దొరకకుండా ఉంటే ఎట్లా? దొరికిన తర్వాత వీళ్ళకి శిక్ష చేస్తే ఇంకొకలా తప్పు చేయకుండా ఉంటారు కదా. మీరు గమనించండి, బ్యాంకింగ్ నేరాలు భారతదేశంలో మనం చూస్తే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్, అంతెందుకు విజయ్ మాల్యా దాదాపు 10,000 కోట్లు 10 సంవత్సరాల క్రితం బ్యాంక్ ఎగ్గొట్టి వెళ్ళిపోయి ఫారెన్ లో కూర్చున్నాడు. ఇంతవరకు ఆయన మనం తీసుకురాలేకపోతున్నాం భారతదేశానికి. కానీ వియత్నాంలో ఒక కేసుని చాలా తొందరగా ట్రయల్ జరగటమే కాదు, హోచిమిన్ సిటీలో ట్రయల్ జరిగింది. చాలా లాంగెస్ట్ ట్రయల్ ఇది. అండ్ ఆవిడకి పైన ఉరిశిక్ష పడింది కూడా. సో ఇప్పుడు చూడాలి ఇతర దేశాల్లో ఆర్థిక నేరాలకి శిక్షలు ఏమైనా మారుతాయా లేదా అని.